ప్రత్యక్ష గుడాలలో ఉన్న దీపవృక్షం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ, దీపవృక్షం నిత్యం ఎలా ఎలుగుతూ ఉండాలో అది స్థిరమైంది అని, మన దేవుడు వెలుగుతుండే దేవుడని, వెలిగించే దేవుడని, స్థిరమైన దేవుడని ధ్యానం చేసుకుంటూ, మన దేవుడు ఆశీర్వదించే ముందు ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వాళ్ళు దేవుడు ప్రేమించి ఆస్తికర్తలుగా చేస్తాడని గత వారం ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనము అపొస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపొస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆధారవంత మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే విధేయత చూపించిన వాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరమ్మా మన దేవుడు? ఎవరమ్మా? విధేయత చూపించాడంట. ఎటువంటి విధేయత తెలుసా? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు వారి చరిత్ర మనం చూసినట్లయితే, ఆయన 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఆయన చివరి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పని చేశారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 2:52 నుంచి మనం చదువుకున్నట్లయితే, తల్లిదండ్రికి ఆయన లోబడి విధేయత చూపించారని, 30 సంవత్సరాల వరకు కూడా ఆయన విధేయత చూపించాడని, ఆ తర్వాత పరమ తండ్రి అయిన దేవుడి పని మీదకి వచ్చాడు కాబట్టి పూర్తిగా ఆయనకి విధేయత చూపించి ఆయనకి అప్పగించిన పని జరిగించారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా, అపొస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి చదువుకుందాం. చదువున్నాము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడునై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇక్కడ సంఘానికి శిరస్సు ఎవరన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు. భార్యకి శిరస్సు ఎవరన్నాడు? అక్కడ భార్యకి శిరస్సు ఎవరు? భర్తని. అవును కదా. ఇప్పుడు అపొస్తలుడు పౌలు సంఘాన్ని క్రీస్తుకు ఎంత సంబంధం ఉందో భార్య భర్త బంధం గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? మనమే. వధువు అంటే మనమే, సంఘం అంటే మనం, స్త్రీ అంటే మనమే. ఇప్పుడు మనకి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు సంఘము శిరస్సుని యేసుక్రీస్తు ప్రభువుకి లోబడిందని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే సంఘానికి వచ్చిన మనము పూర్తిగా ఎవరికి విధేయత చూపించాలి? ఎవరికి చూపించాలి? మన భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారికి విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే సంఘానికి వచ్చే మనం అందరూ స్త్రీతో సమానం కాబట్టి సంఘము పూర్తిగా దేవుడైన మన భర్తకి, దేవుడైన యేసుక్రీస్తు వరకు మనం ఏం చేయాలి? ఆయన చెప్పే ప్రతి మాటకి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ చాలా మంది భార్య భర్త ఉన్నారు కదండి. ఇప్పుడు భార్య కనుక విధేయత చూపించదు అనుకోండి, భర్తకి ఎలా ఉంటుంది అమ్మా? భార్య కనుక విధేయత చూపించదు అనుకోండి భర్తకండి, భర్తకి సంతోషంగా ఉంటాడా, కోపంగా ఉంటాడా? చెప్పాలి మీరు అందరం. భర్త ఏదైతే చెప్తూ ఉంటాడో భార్య చెయ్యాలని చెప్తాడైనా. ఎప్పుడైతే ఏ భార్య అయితే విధేయత చూపిస్తుందో ఖచ్చితంగా కుటుంబంలో ఏముంటుందంటే ఆ కుటుంబానికి కావాల్సినవన్నీ భర్త తీసుకొచ్చే రీతిగా సంఘంకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే దేవుడు పూర్తిగా విధేయత చూపించే మాట వింటామో, ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, భర్త యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారంటే సంఘాన్ని దీవిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన భర్త యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చేయాలి? పూర్తిగా విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనము ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం.
ఉమ్. 7వ దినమందు రాత్రి ద్రాక్షరసము త్రాగి ఆ. సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకు రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును బలపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజు అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మోహమను విస్త హర్మోన విక్త అభక్త చేతరు హర్మసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. 17వ వచనం చదువు తల్లి. ఏలయనగా రాజు అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే 21వ వచనం. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండేను గనుక ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా చేయండి పిల్లలారా. 127 సంస్థానాలకి అధిపతి రాజుగారు అయిన అహష్వేరు రాజుగారు. ఆయన భార్య పేరు వస్తి. ఆయన అక్కడున్న మంత్రుల్ని సైనికుల్ని అలాగే అక్కడ ప్రతి సంస్థలు కూడా రాజులందరూ పిలిచి తన గొప్పదల గురించి వారికి చెప్పి దేవుడిని ఎంతగా దీవించాడు ఆశీర్వదించాడని చెప్పుకుంటూ వచ్చి వారికి 7 రోజులు మంచి విందు ఏర్పాటు చేశాడమ్మ. అన్నీ అయిపోయింది. అయిన తర్వాత ఆయన ద్రాక్షరసం తాగి ఆ సంతోషమైన సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? 7 రోజులు అయిపోయింది, అన్ని బాగున్నాయి, చివరిగా నా భార్యను వస్తి చాలా అందంగా ఉంటుంది కదా, మీరు నాట్యం చేస్తారు కదా, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నాట్యం చేపిస్తే వీళ్ళు ఇంకా సంతోషపడతారని ఏం చేశారంటే ఆమెను రమ్మని గౌరవపడ్డారు. ఎవరిని? వస్తేని రాణి వచ్చి ఆమె అక్కడ నాట్యం చెయ్యాలి. అక్కడ ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమె అందాన్ని చూపించాలి. అక్కడ ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞాపించారో అక్కడ నపుంసకులు 7 ఉన్నారు. 7 పంపించడం జరిగింది. 7 వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే రాణిగారు రమ్మంటాడు. ఏమో తెలుసా? రానందంట. ఏమందమ్మా అంటే ఇప్పుడు రానందంటే ఇప్పుడు రాజుగారి మాట విన్నట్ట లేనట్ట? వెళ్ళనట్టు. ఇప్పుడు ఆయన ఇంతకీ ఎవరైనా 127 సంస్థానానికి రాజుగారైనా ఇప్పుడు తన భార్య రానంది. వెంటనే ఆయనకి ఏమొచ్చింది? పాపం వచ్చి మంత్రి గారిని పిలిచి మరి ఇలా ఉంది మరి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు మంత్రిని. ఆమె హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే రాజుగారండి మీరు 127 సంవత్సరాలకు రాజుగారండి మరి మీ మాట మీ భార్య వినకపోతే 120 దేశంలో ప్రతి భక్త భార్య ఉన్నారు కదండి, వాళ్ళు ఈ రాణిలాగే మాట వినరండి, భక్తల్ని చిన్న చూపు చూస్తారండి, అప్పుడు ప్రపంచం తల్లబలం అయిపోతుందండి. ఎందుకంటే అధికారం దేవుడు పురుషుడికి ఇచ్చాడు కదండి, పురుషుడు శిరస్సు కాదండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటాడు. ఏమి లేదు రాజుగారండి, మీకు అనుకూలమైన ఒక స్త్రీని, జ్ఞానం గల స్త్రీని, వివేకం గల స్త్రీని, మంచి బుద్ధి గల స్త్రీని మీరు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మీకు లోబడే స్త్రీ కావాలి, మీకు లోబడే స్త్రీ ఎందుకని చెప్తారు. ఆ మాట అతనికి ఇష్టం. ఏం చేశారంటే వస్తిని రాణికని తీసేసి గుర్తు పెట్టేశాడు. హల్లెలూయా. మనలో మన మాట. ఇంతగా రాణిగాని ఎందుకు విడిచిపెట్టాడు రాజుగారు? మాట వినకపోవడం వల్ల. ఇదైతే చూపించలేదు ఎవరికి? భర్తకి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు వాస్తవమే కదా, ఇంట్లో శిరస్సు భర్త. భర్త ఏదైనా చెప్పడనుకోండి, ఎవరు చెయ్యాలి మాటకి? భార్య ఏం చెయ్యాలి? ఇదైతే చూపించాలి. అది కష్టమో నష్టం ముందు వినాలి. ఈయనేం చెయ్యాలి? ఏమండి మీరు చెప్పిన నాకు కొంచెం కష్టంగా ఉందండి అని ఈవిడికి ఉన్న బాధ చెప్పాలి. అవునా కదా? అవి ఏమి చెప్పుకోకుండా ఆయన అలాగంటాడని మాట లేదనుకోండి, కోపం వస్తుందో రాదు భర్తకి? ఎప్పుడైనా మీ భర్తని కల కోపం తెప్పించారా మీరు? మాట వినుకోకుండా ఎప్పుడైనా కోపం తెప్పించారా మీ భర్తలకి? చెప్పొద్దులేమ్మా, చెయ్యి ఎత్తొద్దులే. చెప్పారా? అప్పుడు మీకు చెప్పే ఉంటారు, నాకు తెలిసి మీరు మౌనం ఉన్నారని చెప్పే ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేశాడో కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఏం చేశాడు? నాకు తెలిసి జరిగిన సంఘటనలు ఎక్కదమ్మా, పెట్టవచ్చు, కొట్టవచ్చు, లేకపోతే మీకు తెచ్చుకున్న పెట్టిని బయట పడేయచ్చు, అంతే కదా. బయట పడేస్తాడు కానీ అమ్మగారికి తీసుకెళ్ళాడు కదా. అవునా కదమ్మా? ఏదైనా జరగచ్చు. ఎందుకు జరిగిందంటే నా మాట వినలేదండి. ఆమేన్. హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? మాటకు లోబడినందుకంట ఆ రాణి గారిని వద్దని చెప్పాడంట రాజుగారు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, సంఘానికి వచ్చిన పరిశుద్ధత అందరితో మాట్లాడుతున్నాడు. శిరస్సు ఆయన కాబట్టి, ఆయన భార్య మనం కాబట్టి, ఆదివారం వచ్చేటప్పుడు దేవుడు మనకి ఏం చెప్తాడో, ఎవరైతే ఆ మాటకు లోబడి చేయగలుగుతారో ఈ వారం అంతా దేవుడు మనం దీవిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మాట వినకపోతే
మీకు తెలుసు కదా, మీ భర్తలు మీ మాట మీరు వినకపోతే మీకు ఏది ఇష్టమో ఆయనకి తెలుసు కాబట్టి మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన తేడైనా అప్పుడు మీకు అర్థమైపోయి మొన్న నీ మాట నేను వినలేదు నాకు తెలుసు అంతే, ఇప్పుడు నాకు ఇష్టమైంది నువ్వు తేలేదు అది కూడా నాకు తెలిసే పాప ఈ మహాతెల్లే చెప్తుంది ఎవరికి? భర్తకి. అప్పుడు ఆయన అనుకుంటాడు మనసులో, అబ్బా బాగా తెలుసుకొని నీకు జ్ఞానోదయం కలిగింది, ముందు ముందు నా మాట విన్నావనుకో ఇటువంటిది రాదు కదా ఆయన అంటాడు. అవునంటారు కదంటారా? ఆమె హల్లెలూయా. దేని పిల్లలారా, ఇప్పుడు పౌలు గారు సంఘాన్ని భార్య భర్తల కుటుంబాన్ని ఎందుకు పోల్చాడంటే, కుటుంబం బాగుండాలంటే ముందు భర్త చేసిన పని భర్త చెయ్యాలి, భార్య చేసిన భార్య. అంటే వాక్యం అంటుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? భార్యని హత్తుకుంటాడు, వారి ఏక శరీరం అన్నాడు. అవునా కదా? అవునా కదా? నీకు తెలుసు కదా ఈ విషయం, నీకు తెలుసు కదా. నువ్వు వచ్చిన తర్వాతే కదా వాళ్ళ అమ్మని నాన్న మర్చిపోయాడు ఆయన, నువ్వు వచ్చిన తర్వాతే కదా వాళ్ళ ఇంట్లో మర్చిపోయాడు, నువ్వు వచ్చిన తర్వాతే కదా తాల్చలు నీకు ఇచ్చాడు, నువ్వు వచ్చిన తర్వాతే కదా అన్ని నీ మాట అంటున్నాడు. మరి అన్ని మాట ప్రతిదీ నీ మాట విన్నప్పుడు మరి వారి మాట వినవద్దా? చెప్పండమ్మా, వినాలవద్దా? వినాలి ఖచ్చితంగా. ఆయన ఏం చెప్పినా ఖచ్చితంగా వినాలి. ఆమె హల్లెలూయా. నీకు ఇష్టం ఉన్నా లేకపోతే ముందు ఎవరికి లోపడాలి నువ్వు? ఎవరిని బట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి భార్య పురుషుడికి అన్ని విషయాలు లోబడమని దాన్ని చదువుకున్నాం కదా, అక్కడ రాశాడు దేవుడు. అంటే లోబడడం. నీకు ఇష్టమన్నా లేకపోతే ఎవరు లోబడాలి? భర్తకు లోబడాలి. భర్త ఏం చేయాలంట? ప్రేమించాలని చెప్పాడు. ఆమె హల్లెలూయా. అంటే చెప్పడం అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, అక్కడ దేవుడు ఒక మంచి మర్మం చెప్పాడు అక్కడ. అంటే నా భార్యని చెప్పి నేను ఇక పెళ్ళి మాట్లాడేది ఈ రోజు ఖచ్చితంగా నా భార్యతో మాట్లాడాలని కొంతమంది ఇక్కడ పురుషులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు మనసులో అనుకోవచ్చు. అయితే అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రేమించమన్నాడు. అంటే నువ్వు వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. ఎందుకని? నీ భార్యకి ఏదైనా చెప్పేటప్పుడు ఎలా చెప్పమన్నాడు? నువ్వు ప్రేమించమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రేమతో చెప్పాలి. ఎందుకని? ఆవిడ స్త్రీ బలహీనమైన ఘట్టం. ఏ ఘట్టం? బలహీనమైన ఘట్టం. ఆమె హల్లెలూయా. అయితే పాపం ఆవిడ ఏం చేసిందంటే రాజుగారి మాట అనలేదు. ఇంకా రాణి పోస్టు పోయింది, భార్య పోస్టు పోయింది, చాలా పోస్టులు పోయింది. హల్లెలూయా. ఇలాగే చాలా మంది ప్రస్తుత కాల లోకంలో కూడా ఏం చేస్తున్నారంటే, భర్త మాటకి లోపడకపోతే ఇలాగే భర్తను పోగొట్టుకుంటున్నారు, రకరకాలుగా బయటకు వెళ్ళిపోతున్నారు. అవునంటారు కదంటారా? ఆమె హల్లెలూయా. అలా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండు మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25 అధ్యాయము 2వ వచనం. ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేను. అతడు కర్మేలులో తన గొర్రెలు వచ్చి కత్తిరించుటకి పోయి ఉండేను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగాయేలు. ఈ స్త్రీ సుగతి గలదే, రూపసి అయి ఉండెను. అయితే చెరులు పెట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడని ఉండేను. అతడు కాలేబు సంతతివాడు. జాగ్రత్తగా ఉన్న సమయోచన చాలా కృతంగా వెళ్తున్నాను. ఇక్కడ భార్య భర్తలు ఉన్నారు. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబీగయీలు. వాళ్ళ గుణాలు కూడా చెప్పాడు అక్కడ. భర్త ఎటువంటాడంట? మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతు, ఎవరు మాట అంట మూర్ఖుడు. ఆవిడెవరంట? సుబుద్ధి గల స్త్రీ అని పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇటువంటి భార్యకి ఎటువంటి భర్త దొరకడు తెలుసా? మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతు, మాట వినవాడు. హల్లెలూయా. అలాగని ఆవిడేం చెప్తుందో తెలుసా? దేవుడిచ్చిన భర్తని అలాగే గౌరవిస్తూ ప్రేమిస్తూ అలా లోబడుతూ ఉంది. ఒక రోజున ఆయనకి ప్రాణం పోయే స్థితి వచ్చింది. అంటే దావీదు అనుచరులు ఒక రోజు నేను చంపుదామని వస్తుంటే ఆ విషయం ఈవిడ తెలియని ఏం తెలుసా? ఆ భర్త కోసము రోజు తిట్టేవాడు, పట్టించుకునేవాడు కాదు, రోజు తాగుతూ ఉండేవాడు, అసలు ఆ భార్య అంటే విలువ కూడా చూసేవాడు. అయితే నా భర్తని ఈవిడ ప్రేమించి ఏం చేసిందంటే ముందుగా వెళ్ళి దావీదు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రతిమలాడి ప్రార్థన చేస్తుంది. అయ్యా నా భర్త చేసిన తప్పేనయ్యా, అయ్యా నా భర్త ప్రాణాలు కాపాడండి అయ్యని దావీదు పాదాలు పట్టి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే దావీదు ఏం చేస్తాడంటే, అమ్మా నిన్ను బట్టి నీ భర్తను విడిచిపెడతాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఒక పక్కన మోటాడు దుర్మార్గుడు తాగుబోతు పట్టించుకోడు, కానీ భార్య ఏమో తెలుసా? ఆవిడ సుబుద్ధి గల స్త్రీ కాబట్టి భర్తని లోబడి భర్త జాగ్రత్తగా చూసుకుంటుంది భర్తని. ఆమేన్ హల్లెలూయా.
అంటే ఓ విధంగా చెప్పాలంటే ఆవిడ వదిలేచ్చావిడి, కానీ వదలలేదు. ఎందుకని? ఈయన నా శిరస్సు. ఎవరమ్మా? ఆమె హల్లెలూయ. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా రండి. వాస్తవం ఏంటంటే పెళ్ళి అనేది ఏంటంటే పైరూపం చూసి చేసుకోకూడదు. జాగ్రత్తగా వినండి. పెళ్ళి ఎప్పుడు కూడా పైరూపం చూసి చేసుకోకూడదు. ఎందుకంటే జీవితాంతం కాపురం చేయాలంటే పైన మనకున్న అందం ఉండదండి. పెళ్ళి కాకముందు ఒకలాగా ఉంటుంది, పెళ్ళి అయితే ఒకలాగా ఉంటుంది, పిల్లలు పుట్టినప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది. లాస్ట్కి ముసలి రూపం వస్తుంది 60 రాగానే. ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది, శాశ్వతం కాదు. అయితే పెళ్ళి మనకు సంబంధించింది కాబట్టి ఉదయం మంచిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. కాబట్టి చాలా మంది లోకల్ మనం చూస్తూ ఉన్నాం, ఏం చేస్తుంటారంటే పైరూపం చూసి పెళ్లి చేసుకుంటారు. పైరూపం చూసి చేసుకున్న పెళ్ళన్నీ పెళ్ళైపోతాయి. ఆమె హల్లెలూయా. పెళ్ళి అనేది ఏంటంటే జీవితాంతం ఉండేది కాబట్టి ఈ భార్య భర్తలు ఒకరొకరు అర్థం చేసుకునే మనసు ఉండాలి మళ్ళీ. ఆమె హల్లెలూయా. ఏం మనసు ఉండాలి? ఈవిడికోమో లోబడే మనసు ఉండాలి, ఆయనకోమో ప్రేమించే మనసు ఉండాలి. అవునంటారు కాదంటారా? హల్లెలూయా. భర్త ఎంత దుర్మార్గుడైనా తాగుపోతేనే సరే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ కాపురం చేస్తుంది. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, రాయబడిన మాట ఏంటో తెలుసా? సుబుద్ధి గల స్త్రీ అని చెప్పాడు. ఏ స్త్రీ? అందుకనే కుటుంబాన్ని కట్టిందేమో దేవుడు, మొక్కలు చేసేది ఎవరు? సాతాను గారు. ఆమె హల్లెలూయా. అందుకని ఎవరికైనా పెళ్ళిళ్ళు అయిననుకోండి, భార్య భర్తలు ఏం చేయాలంటే సాతానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడూనూ దేవుడి సన్నిధిలో గడపాలి. ఆమె హల్లెలూయా. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ప్రస్తుత కాలం చూడండి, మొక్కలు చేసుకుంటూ వస్తున్నాడు సాతాను గారు. కుటుంబాలు మొక్కలైపోతాయండి. హల్లెలూయా. కుటుంబాన్ని కట్టాలి. అలాగని ఏమో కొంతమంది ఇంట్లో నాబాలు భర్తలు ఉంటారు, కొంతమంది ఇంట్లో సుబుద్ధి గల స్త్రీ ఉంటారు, కొంతమంది ఇంట్లో వస్తువులు లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది అహాసం రాజు లాంటి వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబం అయితే ఇడిపోయింది, రాజుగారు అవుతాయికి. కానీ పరిస్థితి ఏంటి? మొక్కలైపోయింది. కానీ ఈ కుటుంబం చూడండి, మొక్కలై అవకాశం ఉన్నా కూడాను ఆ సుబుద్ధికి ఉండబట్టి కుటుంబాన్ని కట్టుకోండి. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకంటే విధేయత ఏముండాలి? విధేయత ఉండాలి. దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన మరీ ముఖ్యంగా స్త్రీలారా, మీ భర్తలకి మీరు ఖచ్చితంగా విధేయత చూపించండి. ఆయన ఎలాగైనా ఉండని, నా పనిలాగా మోటార్లాగా ఉండొచ్చు, దుర్మార్గుడు ఉండొచ్చు, తాగుబోతులాగా ఉండొచ్చు, రకరకాల ఎలాగైనా ఉండని, మీరు దేవుడిని చూసి మీరు విధేయత చూపిస్తే ఒక రోజు వస్తుంది, దేవుడు మిమ్మల్ని పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమె హల్లెలూయా. అంతేన వాక్యం అంటుంది, యేసయ్య అంట సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట. ఏం చూపించాలి? విధేయత అంటే ఏంటో తెలుసా? దేవుడి మాటకి లోబడ్డారు. మరి లోబడుతున్నారు మీరు? నీ భర్త ఎలాగైనా ఉండే, కానీ దేవుడు చూస్తావనుకో నీ భర్తను లోబడతావు. నీ భార్య ఎలాగైనా ఉండని, నువ్వు దేవుడు చూస్తావనుకో, దేవుడి మాట నీ లోపడుందనుకో, నీ భార్యను ప్రేమించగలుగుతావు. అది విధేయత. సిలువ మరణం పొంది చేసి విధేయత చూపించారంటండి. ఆమె హల్లెలూయా. నేను పిల్లలు ఎందుకో తెలుసా? రేపొద్దున రాబోతున్న కాలంలో, రేపొద్దున పరలోక రాజ్యంలో ప్రతి కుటుంబాన్ని లెక్కడెత్తాడు. నీకు నేను భార్యని ఇచ్చాను కదా, ఆమెను ఎలా ప్రేమించావు, ఎలా చూసుకోవాలి భర్తను అడుగుతాడు. భార్యను అడుగుతాడు, నీకు పెళ్లి చేశాను కదా, నీ భర్తకి నువ్వు ఎలా లోపడుతున్నా అడుగుతాడు. నీకు పిల్లల్ని ఇచ్చాను కదా, నీ పిల్లలు ఎలా లోపడుతున్నారని మేము ప్రతిదీ లెక్కడెత్తాడు. దేవుని పిల్లలారా, భూలోకంలో దేవుడిచ్చిన కుటుంబాన్ని నువ్వు కట్టుకుని, పిల్లలను కట్టుకుని, భార్య భర్తలుగా మీరు లోబడి కుటుంబాన్ని కట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా పరలోకంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి విధేయత కలిగి ఉంటున్నారా? ఎందుకంటే తప్పదు, పచ్చగా ఉన్న కుటుంబాన్ని సాతాను ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాడికి అవకాశం ఇవ్వకుండా మీరు ఇద్దరూ దేవుడికి విధేయత చూపించారనుకోండి, వాడు మీ మధ్యన పనిచేసే అవకాశము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అన్ని నామముల కన్నా పై నామం కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఏదైనా వచ్చింది అనుకోండి, చేసిన పని ఏంటి? మనకి మందిరం ఉంది. ఏముంది? మందిరం ఉంది. అన్న వచ్చి అంటది కదా, ఆ అన్న భక్తి ఏమంటాడు? 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా అంటాడు. కానీ ఆవిడ బాధ వేరు. మందిరంకి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, దేవుడు ఆవిడ ప్రార్థన ఆలకించి భర్త ద్వారా కలిగిన కార్యం దేవుడి ద్వారా పొందుకుంది. ఆమె హల్లెలూయా. అవునంటారు కాదంటారా? ఆగరుంది. పాపం అబ్రహాము సారా గంటేసి ఇద్దరును
ప్రార్థన చేసింది. దేవుడు ఆ తల్లిని ఆ కొడుకుని ఆశీర్వదించాడు దేవుడు. ఆమె హల్లెలూయా. అంటే నీకు ఏదైనా కుటుంబంలో సమస్య ఏదైనా అనుకోండి, ఎక్కడికి రావాలి ముందు? అంతేగాని ఇగో నా మాట ఉంటుంది కదా, వెళ్ళిపోతే వెళ్ళవా అని వాళ్ళ అమ్మలింటికి పంపకూడదు. ఎవరిని? నీ ఇంటికి వచ్చిన భార్యను పొరపాటున నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళి అనకూడదు. నీకు శిరస్సుగా ఉన్న భర్తని ఒకవేళ సంపాదించకపోయినా నీకు తెచ్చినా తేవకపోయినా నువ్వు దేవుడు చూసి ఏం చేయాలంటే ఆయనకి నువ్వు లోబడాలి. ఎవరికే? ఎందుకో తెలుసా? మీ ఇద్దరికి తండ్రి ఆయన కాబట్టి మీకు కావాల్సిన అన్ని ఇస్తాడు దేవుడు. ఏమో ఈ రోజు పస్తుండొచ్చు, ఈ రోజు నువ్వు అనుకున్న చీర కొనకపోవచ్చు, ఈ రోజు నిన్ను బాగా చూడకపోవచ్చు. రేపు పొద్దున్నడు ఎలాగా దేవుడు దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ భర్త ద్వారా నిన్ను మంచిగా పోషించని దేవుడు కృపిస్తాడు. హల్లెలూయా. అలాగ సర్దుకుని కుటుంబాలు చక్కబెట్టుకుని ఎదరికెళ్ళాలి తప్ప, అంతేగాని యోగు భార్యలాగా ఇంకా మా ఆయన సంపాదించలేడు, మౌన పడిపోయాడు ఇంకాను, కాబట్టి మా ఆయనకు చచ్చిపోయేలాగా ఉండాలి, ఇంకా తట్టుకోలేక వచ్చంట, నువ్వు చచ్చిపోయి ముందు దేవుడు దూషించానదంటమ్మా. హల్లెలూయా. అలాగున్నారా మీరు? అలాగున్నారా? అలా ఉండకూడదండి. ఎలా ఉండాలి? అబీగయలే సుబుద్ధి గల స్త్రీలాగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భర్త సంపాదించకపోయినా ఆయన నీ శిరస్సు కాబట్టి నీ జీవితాంతం ప్రతినంత వరకు ఆయనకు లోబడాలి. ఎవరికే? నేను లోబడతానన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు దేవుని స్తోత్రాలు చెప్పండి. కొంతమంది చేతులు లెంగుతలేదు, మరి నీలో సుబ్బుతున్నట్లు లెక్క కదా. మరి ఇప్పుడు నువ్వు యోగు భార్య అయిపోతావు. నువ్వు మరి యోగు భార్య పరిస్థితి అంటే మొక్కలే మరి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా నా భార్యని నేను బాగా చూసుకుంటున్నా అన్న కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి భర్తలారా. హల్లెలూయా. అమ్మా మీకన్నా నాళ్ళే బెటర్, మీకన్నా మంచి మనసు ఆడదు. ఎవరిదే? సహనం ఓర్పమ్మ స్త్రీలకి ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని కృపేడు చెప్పిన ఆ సహనం ఓర్పు పాలు సంపాదించుకుంటారు దేవుడి దగ్గర. ఎవరి దగ్గర? నాయనా మా ఆవిడ గయ్యలుగా పైపోయింది, మరి ఏం చేస్తాం? సహనం ఓర్పు దయచేసి పాప వాళ్ళు పాపం చేస్తున్నారు. అవునంటారు కదంటారా? ఆమేన్. హల్లెలూయా. మీరు వస్తులాగా ఉండొద్దు. మరి ఎవరిలాగా ఉండాలి? ఎవరిలాగా? అబీగయలాగా ఉండండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.